హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీలో ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే, మీకు ఈ వీడియో స్టార్టింగ్లో ఫొటోస్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఏంటి వీడియో అనేసి. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నేను ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ చేసేసాను కదా, గ్రామదేవత జాతర అనేసి ఫస్ట్ పార్ట్. ఇది వచ్చేసి సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్‌లో మీకు ఓన్లీ నేను ఈ టెంపుల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ దేవతలని అయితే చూపించేశాను, గ్రామ దేవతల్ని. నెక్స్ట్ ఈ సెకండ్ పార్ట్‌లో వచ్చేసి అక్కడ ఎగ్జిబిషన్‌లో ఉన్న మనకు గేమ్స్ ఏమేమి ఉన్నాయి, నెక్స్ట్ ఫుడ్ కోర్ట్స్, నెక్స్ట్ షాపింగ్స్ ఇవన్నీ చూపిద్దామనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ మనకు కొంచెమన్నా దేవుళ్ళది పెట్టాలి అనేసి టెంపుల్ అయితే మళ్ళీ పెట్టేశాను. ఎగ్జిబిషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు ఫస్ట్‌లో కార్చ్ లాగా చూసారు కదా, అక్కడైతే స్టార్ట్ అవుతుంది. ఈ మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఇదంతా ఒక ప్లే గ్రౌండ్ ఫ్రెండ్స్. ఓకే, ఇంత పెద్ద ప్లే గ్రౌండ్ ఉంది ఇక్కడైతే. ఓకే, ఎన్ని ఐటమ్స్ పెట్టారు గేమ్స్ ఆడేటివి, నెక్స్ట్ ఇలా థింగ్స్ కొనుక్కునేటివి అంటే చాలా ఉన్నాయి. ఓకే, ఇక్కడైతే కొన్ని జార్స్, ఇంకా ఇలా అసలు ఇది ఎంత మేము సెకండ్ డే తీసాము, థర్డ్ డేకి ఫోర్త్ డేకి చాలా ఫుల్ అయిపోయారు ఫ్రెండ్స్. పబ్లిక్ అయితే అంతమంది ఉన్నారు. వీటిలల్లో అయితే ఒకటి తీసేసుకున్నాను, ఒక చైన్ అయితే. నెక్స్ట్ ఇది ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు. నెక్స్ట్ మా పాప చెప్పింది అది ఒక డాల్‌కేస్తారంట. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ ఏం వైలెంట్ జరగొద్దు అనేసి పోలీస్ వాళ్ళైతే అప్పుడప్పుడు ఇలా వచ్చి వెళ్తున్నారు. ఓకే, అక్కడికి వెళ్ళగానే అంతా లైటింగ్ కలర్స్ తోటి చాలా అంటే చాలా బాగా కళ్ళు మెరిసిపోతున్నాయి. అంత బావుంది అక్కడ అంతా లుకింగ్ వైజ్. నెక్స్టు ఇక్కడికెళ్ళాం కానీ మేము చెప్తున్నాం గదా, జాతరలో అసలు మేము గేమ్స్ ఆడినవి అంటే ఏమీ లేదు. నెక్స్ట్ మా పిల్లలైతే ఆడారు. బాబు ఒకటి, పాప ఒకటి. అక్కడ ఏమవుతుంది అనంటే అది చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. చిన్నగా ఉండింటే ఏమన్నా ట్రై చేసేవాళ్ళమేమో. పిల్లల్ని తీసుకొని వాటి మీదకి ఎక్కాలి అనంటే వీళ్ళేమో భయపడుతున్నారు. అందుకనైతే మేము ఏది ట్రై చేయలేదు. ఓన్లీ బాబొక్కడు, పాపొకటి, బాబొకటి అయితే ట్రై చేశారు. ఓకే, అదేంటి అనేది నేను ఈ వీడియోలోనే చూపించేస్తాను. నెక్స్ట్ ఇక్కడైతే బ్యాంగిల్స్ చూస్తున్నాము. నాకు పాపకైతే తీసుకున్నాము బ్యాంగిల్స్. చాలా బాగున్నాయి ఈ షాప్‌లో అయితే. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ షాపే. ఇక్కడ వేరే వాళ్ళు బార్గెనింగ్ చేస్తున్నారు. ఇంతకిస్తావా? అంతకిస్తావా? అనేసి. చూడండి, ఈ బ్యాంగిల్ అయితే చూస్తున్నాము ఎలా ఉంది అనేసి. నెక్స్ట్ పాపకు కూడా చూస్తున్నాను. అదేమో నాకి వద్దు మమ్మీ అనేసి అంటుంది. వద్దమ్మా నేను తీసుకుంటే నీకు తీసుకోకుంటే ఎలా అనేసి. ఈ రెండిటిలో నేను ఏది తీసుకున్నాను అనేదైతే గెస్ చేయండి. గోల్డా నెక్స్ట్ వైట్ కలరా అనేది ఒకటైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ మైసూర్ శాండిల్‌వి అయితే కొంచెం హైలైట్ చేసి చూపిస్తున్నారు. ఇక్కడైతే ఫుడ్ కోర్ట్‌లో మేము ఫస్ట్ డే అన్నమాట ఈ వీడియో వచ్చేసి. ఇక్కడ ఏమైనా నూడిల్స్ కానీ, గోబీ అలాంటివి ఏమైనా తిందామనేసి కూర్చున్నాము. ఓన్లీ ఆ ఫస్ట్ డేని మేము తీసుకున్నాము. నెక్స్ట్ డే వచ్చేసి పిల్లలు ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారు. ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి గోబీ ఒకటి, నూడిల్స్ ఒకటి తీసుకున్నాం కదా, చాలా బాగుండింది. కానీ కాస్ట్ కూడా ఓవర్ కాస్ట్ ఉండింది. ఇలా ఎగ్జిబిషన్స్ అంటే వాళ్ళకు అప్పుడే కదా, ఆ టైంలోనే వచ్చేది. నెక్స్ట్ ఇది ఎప్పుడైనా మీరు ఆడారా ఫ్రెండ్స్? నాకు దీంట్లో చీటింగ్ చేశారని అయితే అనిపించింది ఆ రింగ్ దాంట్లో. ఆ చీటింగ్ ఏంటి అనేది మీరు గెస్ చేయగలిగితే నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగా ఐడెంటిఫై చేశాను. అక్కడ మీకు 50 రూపీస్ అని రాశారు కదా, అలా రాశారు అంటే ఆ షాప్‌లో మనం ఏది తీసుకున్నా 50 రూపీసే. ఓకే, మేమిక్కడ ఫస్ట్‌లోనే కొంచెం అయితే కొన్ని థింగ్స్ పర్చేస్ చేశాము. కానీ మనం ముందుకు వెళ్తుంటే ఫ్రెండ్స్ 20 రూపీస్ షాప్స్, నెక్స్ట్ 10 రూపీస్‌లో ఆ షాప్స్ అలా అయితే కనిపించాయి. కానీ అప్పటికే లేట్ అయిపోతుందనేసి మా హస్బెండ్ అయితే లాక్కొని తీసుకొని వెళ్ళిపోయారు. ఇలా ఈ డాల్స్ అన్నీ పిల్లలు చిన్న పిల్లలైంటే తీసుకుంటే చాలా బాగా ఆడుకునేవాళ్ళు. చాలా అంటే చాలా బాగున్నాయి. నెక్స్ట్ సిస్టర్ బేబీస్‌కి తీసుకుందాము అంటే వాళ్ళకు చాలానే ఉన్నాయి ఇవన్నీ కూడా. అదే ఇంకా స్కూల్‌కెళ్తారు కదా, అప్పుడు ఏమన్నా తీసియొచ్చు అనేసి ఇవైతే ఏం తీసుకోలేదు వాళ్ళకి కూడా, చిన్న పాపలకి. నెక్స్ట్ మా బాబు అక్కడికెళ్ళాము. అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఆ వాటర్ ఫాల్‌లో నేను బోటింగ్ ప్లే చేస్తా డాడీ, బోటింగ్ ప్లే చేస్తా డాడీ అనేసి అడుగుతానే ఉన్నాడు. నెక్స్ట్ ఇలా క్యామెల్స్ దగ్గర ఎప్పుడైనా మీరు ఫోటోస్ దిగారా? నేనైతే రియల్‌గా చూడడం ఫస్ట్ టైమ్ ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అయ్యారు.
ఇలా దాన్ని కింద కూర్చోబెట్టేసి ఎక్కిచ్చాక దాన్ని కొట్టి లేపుతున్నారు ఫ్రెండ్స్. అది కొంచెం హర్ట్‌గా అనిపిచ్చింది. ఓకే. ఇలా ఇవన్నీ చూస్తుంటే ఆ సౌండ్స్‌కి అసలు మీకు ఒక్కదానికన్నా సౌండ్ ప్లే చేయాల్సిందే. అర్థమయ్యేది ఎంత సౌండ్స్ ఉన్నాయి అనేది. మీకోసం అనేసి నేను ప్రతి ఒక్కటి వీడియో తీస్తున్నాను. నెక్స్ట్ మా మెమోరీస్ కూడా చాలా బావుంటాయి దీంట్లో. ఇవన్నీ చిన్నప్పుడు మా పిల్లలు గేమ్స్ ఆడినవే. చెప్పాను కదా! ఒక గేమ్ అయితే వీటిలలో ఆడదాము అని అనిపిచ్చింది అనేసి. కానీ అది వెళ్ళే ఫాస్ట్‌ని చూసి మాకైతే భయమేసేసింది. ఇలా ఈ జెయింట్ వీల్ అని, ఇలా ప్రతి ఒక్క గేమ్స్‌లో వీళ్ళు చిన్నగా అయితే పెట్టలేదు. చాలా పెద్ద పెద్దగా పెట్టేశారు. ఆ థింగ్స్ అన్నీ మాకు వాటిని చూసేవరకే భయమేసింది. ఇంక అందుకని మేమైతే ఏ గేము ఆడలేదు. ఓకే. ఇదైతే మేము ట్రై చేద్దాం అనుకున్నాము. ఇదే ట్రై చేయలేదు. ఓకే ఫ్రెండ్స్. వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మీరు కొంచెం షేర్ చేసేయండి వీడియోస్‌ని. ఓకే. ఇక్కడైతే చూస్తున్నాను పిల్లల్ని హాయ్ చెప్పమనేసి. పాప ఏదో అడిగింది. అది వద్దు అన్నాము అనేసి చూడండి చాలా ఫాస్ట్‌గా రియాక్షన్ అయితే ఇచ్చేస్తారు ఈ పిల్లలు. ఓకే. ఇక్కడ నుంచైతే షాపింగ్ కొంచెం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనం ఏది తీసుకున్నా 300 అలా ఉందంట. చాలా బావున్నాయి. కానీ అక్కడ ప్రాబ్లమ్ ఏమైంది అంటే ఇక్కడ ఫోన్‌పే వర్క్ కావట్లేదు. కొంతమంది దగ్గర ఉంటుంది. కొంతమంది దగ్గర ఉండట్లేదు. మా ఫోన్ అయితే ఇక్కడైతే వర్క్ కాలేదు. అందుకే డ్రెసెస్ అయితే అలా ఏం తీసుకోలేదు కానీ బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ నెక్స్ట్ కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాము. చాలా బాగా అనిపిచ్చాయి. అంటే మనము అక్కడ ఉండేసి బార్గెనింగ్ చేయాలి బాగా. కొన్ని థింగ్స్ దగ్గరైతే చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే అయితే వచ్చేస్తున్నాయి. ఇదైతే ఫ్రెండ్స్ చూడండి 250 రూపీస్ అంట. చాలా బావున్నాయి అవైతే. ఒకటైతే బాగా నచ్చింది 300 చాలా బావుంది పాపకైతే. ఫోన్‌పే వర్క్ కాలేదు. అందుకనైతే మేము తీసుకోలేదు. ఇక్కడ చూడండి ఇలా ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఒక ప్లేస్‌లోనే ఉన్నాయి. ఒక 5 ఆర్ 6 ఉండింటాయి మేబీ. అయితే మనకు ఔట్ సైడ్ 50 అలా ఉండేయి. ఇక్కడ 70, 80 అలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా పిల్లలతో వెళ్ళాము అనంటే ఇంక వాళ్ళు అడిగింది తీసియకపోతే తెలిసిందే గదా! పిల్లలున్న వాళ్ళకైతే. ఓకే. ఓన్లీ ఫస్ట్ డే అయితే మేము అక్కడైతే తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నాను కదా! ఈ లైటింగ్‌ది ఇది కూడా తీసుకున్నాను. చాలా బాగా అనిపిచ్చింది. నెక్స్ట్ వీడియో చేసేప్పుడు కొంచెం మనం ఉన్న రూమ్‌ని కొంచెం కొత్తగా డెకరేట్ చేస్తున్నాను. ఓకే. అవి కూడా చాలా బాగా అనిపిచ్చాయి. ఇవి 2 వచ్చేసి మనకొక మంచి ప్రైస్‌కైతే ఇస్తున్నారు. ఎంత అనేది మీరు గెస్ చేస్తే నాకు కామెంట్ చేయండి. చాలా మంచి ప్రైస్. మీరు ఓన్లీ ఇంతేనా అని అంటారు. ఓకే. మా హస్‌కయితే కోపమొస్తుంది. కానీ కంట్రోల్ చేస్తున్నారు. నచ్చదు ఆయనకు క్యామ్ ముందు రావాలి అనంటే. చూడండి స్పెట్స్, వాచెస్ ఇవన్నీ చూస్తున్నారు కదా! వాచెస్ అయితే ఫిక్స్‌డ్ ఫ్రెండ్స్ డిజిటల్‌వి ఉన్నాయి. 100 రూపీసే అంట. అవి మిస్ చేసుకున్నాము. ఓకే. ఇంకా కాకపోతే ఏంటి అనంటే నా ధైర్యము 1 మంత్ ఉంటుంది అనంట. ఈ 1 మంత్‌లో ఒకసారి వెళ్ళేసి తీసుకుందాం అనేసైతే ఉన్నాము. అప్పటినుంచి ఇప్పటి వరకు వెళ్ళనే లేదు ఔట్ సైడ్‌కి. ఇవి లాస్ట్ వీడియోలో చూపిచ్చాను కదా! ఇవన్నీ కూడా. ఇది కూడా ఒక్కొక్కటి వచ్చేసి 200 అలా ఉంది. కొంచెం హెవీ కాస్ట్ అయితే అలా అనిపిచ్చింది. హ్యాండ్ బ్యాగ్స్ చూడండి. ఇవి కూడా చాలా కాస్ట్ అనిపిచ్చాయి ఫ్రెండ్స్. స్టార్టింగే 250 అంట. ఓకే. ఇక్కడైతే అందరం ఒక ప్లేస్‌లో కూర్చున్నాము. చూడండి మా బాబు హాయ్ చెప్పు అంటే చెప్పట్లేదు ఫ్రెండ్స్. వాడికి నచ్చలేదంట ఇక్కడ కూర్చోవడము. మనము ఎగ్జిబిషన్ దగ్గరికి వెళ్దాము అనేసైతే అంటున్నారు. మా హస్బెండ్‌కి చెప్తున్నా నేను ఇది ఖచ్చితంగా యూట్యూబ్‌లో పెడతాను అనేసి. ఆయన పెట్టరు అని హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. నేను కావాలనే పెట్టాను. వాళ్ళ రియాక్షన్ మీరు చూపిచ్చాలి అనేసి. ఇక్కడ ఎందుకు కూర్చున్నాము అనంటే ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయంట ఫ్రెండ్స్. ఈవినింగ్ 7 నుంచి. కానీ మాకైతే తెలియలేదు. మేము కొంచెం లాస్ట్‌లో ఉన్నాము. అంతగా తెలియలేదు మాకు. అలా థర్డ్ డే ప్రోగ్రామ్ వచ్చేసి ఏదో సింగింగ్ కాంపిటీషన్ అనేదో ఉందనేసి మేము అక్కడైతే వెళ్లి కూర్చున్నాము. కానీ వెళ్ళిన ఒక 10 మినిట్స్‌కి వర్షం పడింది. సారీ 10 ఆర్ 20 మినిట్స్ ఉండింటాము. కాకపోతే ఇంక వర్షం పడిందనేసి ఇంటికొచ్చేసాము. ఇంక బాబుకి తడిస్తే కోల్డ్ అవుతుందనేసి బాబయితే ఈ వాటర్ ఫ్లోటింగ్‌ది ఈ బోట్‌దయితే గేమ్ ఆడాడు. పాప అయితే జంపింగ్‌దయితే ఆ గేమ్ ఆడింది. చాలా హ్యాపీ. నెక్స్ట్ కాకపోతే ఏందంటే మా బాబుకు తెలియట్లేదు ఇది ఎలా ప్లే చేయాలని. ఇంకా 1 మినిట్‌కొకసారి, 1 మినిట్‌కొకసారి నా ఫేస్ చూస్తా ఉన్నాడు. నేనెట్లా రియాక్ట్ అవుతున్నా అనేసి. "నువ్వు ఆడు నాన్న ఎప్పుడో ఒకసారి వెళ్తావు గదా!" అంటుంటే చూస్తున్నాడు ఎలా మమ్మీ, ఎలా మమ్మీ అని.
ఆ అబ్బాయి వచ్చేసి కూర్చోవడమే సైడ్ కూర్చున్నాడు. అది కరెక్ట్‌గా ప్లే చేయడం ఎలా అనేది రాలేదు. కానీ ఏదో అలా ట్రై చేసైతే గేమ్‌ని ఫినిష్ చేసేసాడు. కానీ చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఈ ఒక్క గేమ్ ఆడినా కూడా. చూడండి అలా సైడ్‌కి వెళ్ళిపోతుంది. ఆ బోట్ అనేది అది ఎందుకు వెళ్తుంది అనేది మాకైతే అర్థం కాలేదు. బాబు సైడ్‌కి కూర్చున్నాడు అనుకుంటున్నాను. కానీ దీంట్లో కూర్చొని వాడు ప్లే చేయడం ఏమో గానీ డ్రెస్ మొత్తం తడిపేసుకున్నాడు. దానికి తోడు మేము వెళ్ళిన ఫస్టే ఈ గేమ్ ఆడేశాడు. ఓకే. ఇంకా మేము అది మొత్తం చుట్టూ తిరిగి చూసి వచ్చే వరకు ఆ తడిచిన బట్టలతోటే ఉన్నాడు. ఇంకా ఎట్లా చేశాడు అనంటే నేను తడిచిపోయాను. మీరైతే తడవలేదు కదా! ఇంక మనం ఇంటికెళ్ళిపోదాం. ఇలానే సతాయిచ్చేసాడు బాబయితే. ఇంక ఓకే అనేసి ఇంక కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అలా ఇలా తిరిగే వరకు కొంచెమైతే డ్రై అయిపోయింది. ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఫ్రెండ్స్ ఈ గేమ్‌నైతే బాబు. చాలా ఇష్టం వాడికి వాటర్‌లో ఆడడం అనంటే. నెక్స్టు గేమ్స్ విషయానికొస్తే కొన్ని కొన్ని కొత్తవి చూసామన్నాం కదా! అవి కూడా చాలా బావున్నాయి. నెక్స్ట్ డ్రెస్సెస్, ఇయర్ రింగ్స్, నెక్స్ట్ ఇంట్లోకి డెకరేటింగ్ ఐటెమ్స్ ఇలా ప్రతి ఒక్కటి మనము కొన్ని ప్లేసెస్‌లలో అయితే బార్గెనింగ్ చేస్తే చాలా మంచి రీజనబుల్‌కే వచ్చాయి అవన్నీ అయితే. నెక్స్ట్ చైన్స్ అలాంటివి కూడా చాలా బావున్నాయి. ఇన్విజిబుల్ చైన్స్ అయితే ఫ్రెండ్స్ చాలా మంచి కాస్ట్‌కే వచ్చేసాయి. ఓకే. నేనైతే కానీ పర్చేస్ చేయలేదు. చాలా బావున్నాయి. అక్కడ ఉన్నారు కదా! మిడిల్‌లో ఒకరు ఆయననే అన్నమాట. ఈ పిల్లల్ని ఎక్కించడం, దించడం ఇవన్నీ చేసేది. కానీ ఓన్లీ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్సే ఉంచుతున్నారు. ఇంకా అక్కడి నుంచయితే తీసేస్తున్నారు పిల్లల్ని. నెక్స్ట్ ఈ జెయింట్ వీల్ చూసారా? చాలా దగ్గరకొచ్చి తీస్తున్నాను. చాలా బావుంది గదా! లుకింగ్ వైస్ అయితే అనేసి నేను దగ్గరకొచ్చి తీస్తున్నాను. చాలా బాగా అనిపిచ్చింది. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఈ 5 డేస్ అయితే కానీ లాస్ట్ డే అయితే వెళ్ళలేకపోయాము. ఓకే. ఆ 4 డేస్ అయితే వెళ్ళాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఓకే. మీకు ఈ గేమ్స్‌లలో ఏది మెమరబుల్ అనేది నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు ఏ గేమ్‌కైతే భయపడతారు. ఓకే. నాకైతే ఇవన్నీ ఇంత పెద్దవి చూసేవరకే నాకైతే భయమేసేసింది. అందుకనే మేమేది ప్లే చేయలేదని చెప్పాను కదా! ఓకే. మీరు ఇంత పెద్దగా ఉన్నా కూడా ప్లే చేస్తారో లేదో నాకైతే కామెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే థర్డ్ డే ఫ్రెండ్స్ ఈ వీడియో అంతా తీయడము. అందుకనే పబ్లిక్ చాలా తక్కువ మందే ఉన్నారు. ఓకే. చూడండి ఇది థర్డ్ డే అయితే కొంచెం తక్కువ మందే ఉన్నారు. మిగతా రోజులనైతే చాలా హెవీగా ఉన్నారు. మనం పిల్లల్ని పట్టుకోకపోతే తప్పిపోతారా అన్నంతగా అయితే ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కంపల్సరీగా షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నారు అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.